కన్యాకుమారి వరకు బాలకృష్ణ గురుస్వామి నిర్వహిస్తున్న గోమాత పాదయాత్ర చౌటుప్పల్కు చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు ఎంతో మంది యాత్రలు దక్షిణాన ఉన్న కన్యాకుమారి నుండి మొదలుపెట్టి కాశ్మీర్ వరకు కొనసాగించారు. ఇప్పుడు గోమాత మహాయాత్ర కాశ్మీర్ లో మొదలు పెట్టారు. చరిత్రలో గోమాత ఇలా పాదయాత్ర చేయడం మొదటిసారి అంటున్నారు. ప్రస్తుతం ఈ యొక్క గోమాత పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో గోమాత మహాపాదయాత్ర హిందూ జీవన విధానంలో ప్రాధాన్యత ప్రాశస్త్యం కలిగి ఉందని, గోవును పరిరక్షించుకోవాలన్న సందేశంతో ఈ యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎంతో మంది మహానుభావులు పలు సందేశాల కోసం భారతదేశంలో విస్తృతంగా పాదయాత్రలు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజుల్లో కూడా పాదయాత్రలు చేస్తున్నారు. కొన్ని రాజకీయాల కోసం అయితే మరికొన్ని ధర్మ పరిరక్షణ కోసం, సమాజంలో నెలకొన్న అన్యాయాలు అక్రమాలు వెలుగెత్తి చాటడం కోసం గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది. ఇప్పటి వరకు మనుషులు పాదయాత్ర చేస్తే చరిత్రలో మొదటిసారిగా గోమాత పాదయాత్ర చేయడం అద్భుతంగా ఉంది అన్నారు చౌటుప్పల్ వాసులు. గోమాత ర్యాలీని నిర్వహించారు. చౌటుప్పల్ అయ్యప్ప టెంపుల్ నుండి వలిగొండ రోడ్డు వరకు పాదయాత్రను చేపట్టారు. గోమాత విశిష్టతను గురించి ప్రసంగించారు. చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొని గోమాత పాదయాత్రలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలియజేశారు. ఈ యాత్రను చేపడుతున్నటువంటి బాలకృష్ణ గురుస్వామికి ధన్యవాదాలు తెలిపారు. వారి యొక్క యాత్ర సక్రమంగా కన్యాకుమారి వరకు సాగాలని, ప్రతి ఒక్క హిందూ బంధువులు వారిని ఆదరిస్తూ ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
జబ్బలు వల్ల గోవు ముఖ్యంగా మనం మొదలుపెట్టినటువంటి మనం ఏదైతే ఆక్సిజన్ సెల్ ఫోన్ తెచ్చవే నీ నీడ దాని మీద పడుతుంది వాళ్ళ మీద పడుతుంది. వచ్చినందుకు మా గుడి కూడా ఎక్కడెక్కడో అవన్నీ కాకుండా శ్రీనాథ్ గారు అడ్వకేట్ అసోసియేషన్ చైర్మన్ గారు గోవులను రక్షించండి ఇదే చెప్పండి. దీన్ని చూసాను నేను పట్టుకున్నాను. ఈరోజు బాలకృష్ణ గురుస్వామి గారు చేసేది యావత్ దేశం మొత్తంలో కూడా గోవు కోసము గోవు యొక్క ప్రాధాన్యత అంటే దేశీయ ఆవులు ఏవైతే నశించిపోతుందో వాటి యొక్క సంతతిని కాపాడే దిశలో ఈరోజు ఈ పాదయాత్ర దేశం మొత్తంలో ముఖ్యంగా ఈరోజు నగరం మొత్తంలో కూడా బాలకృష్ణ గురుస్వామి ఎక్కడ ఉన్నారంటే చౌటుప్పల్ అంటే ఒక రకంగా చౌటుప్పల్ కూడా నగరం అంతా కూడా మార్పు అవుతుంది. కాబట్టి చౌటుప్పల్ వాసులు అందరూ కూడా బాలకృష్ణ గురుస్వామి సరైన రీతిలో స్వాగతం పలుకుతూ కూడా ఇక్కడ ఆశ్రయం ఇచ్చినట్టు చాలా సంతోషం. గోవును రక్షించే అవసరం మనం ఈ రోజుల్లో చూసినట్టయితే రసాయనిక ఎరువుల నుంచి ఏదైతే మనం బంజర్ భూమి అవుతుందో. जय श्री राम, जय भारत माता की, गो माता की, गो माता సంరక్షణ ఈ భారతదేశంలో ప్రతి ఒక్క హిందూ మేల్కొని ప్రతి ఒక్క హిందూ మన దేశాన్ని వారికి మా యొక్క ప్రణామములు మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఎందుకంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తాను చేసే మంచి ఈ దృఢ సంకల్పం ఇకనైనా మనకు హిందువులకు మేలుకోనమని ఒక్క సూచనగా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మన దేశాన్ని సంరక్షణ కోసానికి గోమాతగా చూస్తున్నాడు. గో ఎటువంటిదంటే తల్లి మేలు కన్నా ఎక్కువ చేస్తుంది. తల్లి మనకు 5 ఏళ్ల వరకు తల్లి తీసుకుంటుంది. ఆ తర్వాత 24 గంటలు చచ్చేంత వరకు గోమాత నీకు పాలనిస్తుంది. గోమాత వల్ల దేశాన్ని కాపాడుతుంది. మన భారతదేశం ఉన్న ముఖ్య కారణం ఏంటంటే మనకు గోమాత. ఆ గోమాతని మనం రక్షిస్తే ప్రతి ఒక్క దేశం బాగుపడుతుంది. గోమాత రక్షించకుంటే దేశం శూన్యమవుతుంది. ప్రతి ఒక్క దేశం మరి చెప్తుంది ఏంటంటే భారతదేశానికి గోమాత ఎటువంటిదో మన హిందూ ధర్మాన్ని కూడా అంటే కాపాడండి. ఇటువంటి మంచి ధర్మ కార్యక్రమం చేస్తున్న వీరందరికీ చౌటుప్పల్ గ్రామస్తులను వచ్చినందుకు మున్సిపాలిటీ చైర్మన్ గారికి ఆ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోమాతను కాపాడడం, గోరక్షణ కాపాడడం జాతీయ ప్రాణిగా ప్రకటిద్దామని ఒక మంచి ఆశయంతో మంచి సంకల్ప సిద్ధితోటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దరిదాపు 7,000 కిలోమీటర్లు పాదయాత్రను బాలకృష్ణ గురుస్వామి గారు తలపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా చౌటుప్పలకు వేంచి ఉన్న సందర్భంగా అనారోగ్యంతో కొంత ఇక్కడ వేసవి విడిది తీసుకున్నా కూడా తిరిగి ఈరోజు పుష్పగిరి పీఠాధిపతి స్వామి గారి కార్యక్రమంలో వచ్చి బాలకృష్ణ గురుస్వామి గారు ఈరోజు పునఃప్రారంభించి నిర్విఘ్నంగా కొనసాగుతూ కన్యాకుమారి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగే ప్రక్రియలో ఈరోజు ప్రారంభించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే ఆశయం కోసం గోరక్షణ కాపాడాలి, గోవును కాపాడాలి, గోమాతను కాపాడాలి, భారత సంస్కృతిని కాపాడాలి అనే సంకల్పంతో జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఒక ఆలోచనతో ఈరోజు చేపట్టిన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగి ఆ భగవంతుని ఆశీర్వాదంతో నెరవేరాలని మనస్ఫూర్తిగా చౌటుప్పలపురం ప్రజల పక్షాన అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ పక్షాన కూడా వేడుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.